ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతీకారాలలో ఒక కొత్త ధోరణి వచ్చింది. విధ్వంసం అన్నటువంటి కాన్సెప్ట్. తాజాగా బుడమేరు వంతెన దగ్గర చిరు వ్యాపారులు 20 ఏళ్ల నుండి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర టౌన్ ప్లానింగ్ వాళ్ళు వెళ్ళి అవన్నీ తొలగిస్తామని చెప్పేసి చెప్పడం సంచలనం సృష్టించింది. వాస్తవంగా దుకాణాలు తొలగించేందుకు అర్ధరాత్రి పూట్ల వెళ్ళి దుకాణాల కరెంటు కూడా కట్ చేశారు అధికారులు. దాంతో చిరు వ్యాపారులు రోడ్ల మీద బైఠాయించారు. దీన్ని బేస్ చేసుకుని అక్కడ వైసీపీ ట్రేడ్ యూనియన్కి సంబంధించిన పూనూరు గౌతమ్ రెడ్డి వెళ్ళి ఆందోళనకు దిగారు. జీవనోపాధి కల్పిస్తున్న దుకాణాలు తొలగిస్తానంటే దారుణం అంటూ ఆందోళనకు దిగారు. జేసీబీలతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులు అర్ధరాత్రి సమయంలో రెడీ అవ్వడం ఏంటి, క్రిమినల్స్ మీద చర్యలు చేపట్టినట్టు అధికారులు రాత్రి సమయంలో ఇట్లాంటి దాడులు చేయడం ఎట్లా అంటూ నిలదీయడంతో వివాదం ప్రారంభమైంది. ఇక్కడ దీని పరిష్కారం ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది.